స్వాగతం. ఈ రోజు మనం ఉన్నాము మేల్పాడిలోని సోమనాథేశ్వర ఆలయంలో. అద్భుతమైన శిల్పకళ ఖండం అనే చెప్పాలి ఈ సోమనాథేశ్వర ఆలయం. రాజరాజ చోళులు నిర్మించినటువంటి ఈ ఆలయం గురించి డీటెయిల్స్ మీకోసం. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి చూసేద్దాం. రాజరాజ చోళులు కట్టినటువంటి ఆలయం. మరి వారే కట్టారో అంతకు పూర్వమే ఉందో మనకైతే తెలీదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే బయట ఏమీ దాని గురించి హిస్టరీ పెట్టలేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మండపం ఉంది, రైట్ సైడ్ ఒక మండపం ఉంది. ఎంటర్ అయిన తర్వాత నాకు అంటే నా చిన్న బుర్రలో వచ్చిన ఆలోచన ఏంటంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో స్వామివారిని కొలువు తీర్చి సేవ చేసుకునేవారు. ఇక్కడ రైట్ సైడ్ ఉండే మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ ఇలానే మనకు చాలా టెంపుల్స్ లో నేను చూశాను. ఒక పెద్ద మండపము, దానిపైన ఒక రాతితోనే ఒక స్టేజ్ ఉండేది. సో ఇలా ఒక మండపం ఉంటుంది. స్వామివారిని కొలువు తీర్చిన తర్వాత పాటలు కావచ్చు, లేకపోతే నాట్యము, లేకపోతే సంగీతము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టొచ్చు అని అనుకుంటున్నాను. దీని మీద కూడా శిల్పకళకైతే కొదవ లేకుండా ఉందండి. యాక్చువల్గా నాకు ఈ టెంపుల్ గురించి చెప్పగానే ఫస్ట్ మన వ్యూవర్స్కి అందరికీ చూపించాలి అని నేను ఏదో ట్రై చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. సో ఇది వచ్చి మూలస్థానం గోపురము, గర్భాలయ గోపురం అన్నమాట. అంత పెద్ద టెంపుల్ అండి, చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. కాకపోతే ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు అనేసి అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అప్పుడు మన యొక్క టెంపుల్స్ గురించి ఇంకా అందరికీ తెలుస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ టెంపుల్స్ విజిట్ చేస్తాము అని అనుకునే వాళ్ళు విజిట్ చేస్తారు కదా, అందుకోసమే ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే గర్భాలయం లోపల మళ్ళీ ప్రదక్షిణ చేయడానికి ఒకటి ఉంది కదా, అవి కూడా నేను విజువల్స్ పెట్టడం అనేది జరిగింది. ట్రై చేశాను తీయడానికి, కాకపోతే లోపల లైటింగ్ అది లేదు. ఇక్కడ చూడండి, కింద కూడా ఒక చిన్న డిజైన్ అనేది చేశారు. స్వామివారి గర్భాలయంలో కొంచెం వెలుతురు ఉంది, కానీ అమ్మవారి గర్భాలయంలో అసలు వెలుతురు అనేది లేదనమాట. కానీ మేనేజ్ చేసి తీసాము. పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చున్నారు, దాని ద్వారా వెలుతురు వస్తుంది. బట్ అంత క్లారిటీగా లేదు. ఇదిగోండి, అమ్మవారు దర్శనం చేసుకోండి. కాకపోతే ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అవి మనకి ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎక్కడ కూడా నేను వెతికాను, డిస్ప్లే ఏమైనా పెట్టారేమో అని, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. ఇక్కడ చూడండి, పైన అమ్మవారి టెంపుల్ దగ్గర పైన ఇలా పద్మం వేసి ఉన్నారు. ఇటువైపు అటువైపు నాకు తెలిసి గ్రహణం ఇది అనేది చెక్కినట్టున్నారు. కాకపోతే అది సున్నం వేయడం వల్ల అంత క్లారిటీ లేదు. బట్ ఓకే. సో అమ్మవారి లోపల ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ అన్నమాట. సో మధ్యలో ఇలా ఒక గ్యాప్ ఇచ్చారనమాట. దాని ద్వారా వచ్చి వెళ్తురు అయితే అప్పటి నుంచి లోపల లైటింగ్ అయితే ఏం లేదు మనకి. చాలా నిశ్శబ్దంగా ఉందండి. అసలు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఏ దీని గురించి ఆలోచించేంత ఇది ఉండదు. అలా కూర్చొని ఈ బొమ్మల్ని వాటిని అలా చూస్తుంటే మనకి ఇంకా ఎన్నెన్ని మైండ్లో వస్తుందో ఆ ఆలోచనలన్నీ పోయి వీటి మీద మన యొక్క ధ్యాస అనేది మరలిపోతుంది. అందుకే టెంపుల్స్కి వెళ్ళినట్టు, పురాతన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు అలా కూర్చొని ధ్వజస్తంభం,
ఇక్కడ నందికి స్వామి వారికి మధ్యలో అలా చిన్న హోల్స్ పెట్టారు. ఎందుకంటే నందీశ్వరుడు ఎప్పుడు కూడా స్వామిని చూస్తూ ఉండాలట. అందుకే నందికి స్వామికి మధ్యలో రావద్దని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క శివలింగం కింద కొద్దిగా పెరిగింది. ఆ శివలింగం ఏంటంటే ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు దొరికినటువంటి శివలింగం అంట. దాని పక్కనే ఒక తొట్టి కూడా రాతితో ఉన్న తొట్టి ఉంది. సో చూడండి, శివలింగానికి పాము చుట్టుకున్నట్టు అసలు ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయంటే అన్ని రకాల శిల్పాలు ఉన్నాయి. నేను అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ కుదిరినంత వరకు చేశాను. ఎందుకంటే టైము డ్యూరేషన్ ఎక్కువైతే స్కిప్ చేసేస్తారు కదా, స్కిప్ చేసేసే కంటెంట్ పెట్టి కూడా మనకు వేస్ట్ కదా, అందుకని చెప్పనమాట. సో ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది అనమాట, ఇలా టెంపుల్స్ ఉన్నాయి. తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ మనం విజిట్ చేద్దాం, లేదు అతి దగ్గరలో ఎక్కడైనా ప్లేస్లో ఉంటే పలానా టెంపుల్ పలానా చోట చూసాను, నేను వెళ్ళి విజిట్ చేస్తాను అనేసి. ఇది టైమింగ్ అది రాశారట, తమిళ్ మనకు చదవటం రాదు కదా. సో ఇది చూడండి, టెంపుల్ లోపలికి మనం వెళ్తున్నాము, స్వామివారిలో ఆలయం లోపలికి. రాతి స్తంభాలు అయితే ఎంతెంత పెద్ద ఉన్నాయో, లోపల కూడా చాలా విస్తీర్ణంగా ఉందండి. అంటే ఈ చీకటి వల్ల కొంచెం దగ్గర కనిపించవచ్చు, కానీ చాలా విస్తీర్ణంగా ఉంది. అక్కడ అటువైపు నంది ఉండింది చూసారా, అది ఆపోజిట్ ప్లేస్ అన్నమాట. మీరు కనుక మన కృష్ణామృతం వీడియోస్ చూసినట్లయితే సేమ్ పొక్కిషం పాలెంలో కూడా ఇలానే ఉండింది. స్వామివారు చూడండి ఎంత కళగా ఉన్నారు కదా. సో లోపలికి వెళ్ళి మనం ఇంకో ప్రదక్షిణ చేసుకొని కూడా మనం స్వామివారిని చూడొచ్చు. గురు భగవానుడు దక్షిణామూర్తి కదా, విఘ్నేశ్వరుడు విష్ణుమూర్తి. ఇక్కడ చూడండి, మొన్న టెంపుల్లో చూపించినదే అదేలాగా ఇక్కడ కూడా మొత్తం అంతా తమిళ్లో ఎవరు కట్టారు ఏంటి అన్న చరిత్ర అంతా ఉన్నట్టుంది. బట్ మనకు తమిళ్ రాదు కాబట్టి ఒకవేళ తెలుగులో రాసినా కూడా ఆ గ్రాంధిక భాష మనకు అర్థం కాదు కదా. సో అదనమాట. బ్రహ్మదేవుడు ప్రతి శివాలయంలో కూడా ఈయన ఉంటారండి. ఆయనకేమంటే ఆయన చెవులు వినబడదంట, చండికేశ్వరుడు అంటారు. వెళ్ళి చిటిక వేసు లేకపోతే చప్పట్లు తట్టో మొక్కుకొని రావాలట. అమ్మవారు అలా మొక్కుకొని బయటకు వచ్చామన్నమాట. సో నాకు తెలిసినంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తున్నాను టెంపుల్స్ అన్ని నా వల్ల అయినంత వరకు టెంపుల్స్ కవర్ చేసి కృష్ణామృతం ఛానల్లో అందరికీ అందించాలని. మీకు అందరికీ కృష్ణామృతం ఛానల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రాబోయే టెంపుల్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు.